టు పాపులర్ టీవీ నెట్వర్క్. నేను సిరి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఏపీ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దీంట్లోనైతే వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఈడీ అయితే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడైన కారుమూరి సునీల్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు కాల్ ఇన్ లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో వారిని అడిగి అసలు ఇది ఎంత దూరం వెళ్తుంది, అంటే ఈ అరెస్టులు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయా ఏంటి అనేది మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా. సార్ ఇప్పుడు ఏంటంటే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సార్. ఏంటంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేశారు ఇక్కడ ఈడీ. సో ఇదేంటంటే మద్యం కుంభకోణంలో ఈ అరెస్ట్ అయితే జరిగింది. ఇప్పుడు దీని మీద మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సార్? అంటే ఈ మద్యం కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం ఒక రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా తర్వాత ఈ కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత దీని లోతుపాతులన్నీ కూడా చాలా బాగా లోతులు తెలిసినవి. వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు, మనీ లాండరింగ్ చేశారు, విదేశాలకు పంపించారు. తర్వాత ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబం ఒక 400 కోట్ల రూపాయల ఈ రవాణా కుంభకోణంలో వీళ్ళ పాత్ర ఉందనేది బయటకు వచ్చింది. అంటే డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ కి, బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రీటైల్ షాప్స్ కి పంపటంలో కూడా ఏ స్థాయిలో వాళ్ళు ఆ స్థాయిలో దోసుకున్నారు. ఆ కుంభకోణంలో దాడి చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు వీళ్ళ ఆఫీసుల్లో దొరికినాయి. అందుకు సంబంధించి అరెస్ట్ అయ్యాడు సునీల్. అయితే ఏంటంటే అసలు యాక్చువల్ గా అంతిమ లబ్ధిదారు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అంటే యాక్చువల్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారే, అప్పటి ముఖ్యమంత్రి ఈ విధానాన్ని మార్పించాడు. అది కూడా అది ప్రాపర్ గా మార్చలేదు. అసెంబ్లీలో విధాన రూపకల్పన జరగలేదు, లేకపోతే కేబినెట్ లో ఒక తీర్మానం ద్వారా జరగల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉండే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల్ని, మిథున్ రెడ్డిని, లేకపోతే రాజకేష్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టి తీసుకున్న ప్రైవేట్ నిర్ణయం అది. అందువల్ల ఈ ప్రైవేట్ నిర్ణయం వలన రాష్ట్ర ఖజానాకి జరిగిన నష్టం కానీ, ప్రజల ఆరోగ్యానికి జరిగిన నష్టం కానీ, ప్రజల ప్రాణాలు, వేలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోవటం కానీ, ఇది ఆర్థికంగాను నష్టపెట్టింది. తర్వాత వీళ్ళకి కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, వందలు కూడా కాదు, వేలు పైనే అటువంటి కుంభకోణంలో అసలు సూత్రధారు ఎవరనేది బయటకు వచ్చినాడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సంతృప్తి. కనీసం మీ రాష్ట్రాన్ని ఇంత దోసుకుతున్నారు, ఇంతమంది ప్రజల ప్రాణాలను అరిచిన వ్యక్తులకు కూడా శిక్ష పడింది అనే ఒక తృప్తి మిగులుతుంది. కానీ ఇది అప్పటి వరకు ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాను. ఈడీ విచారణలో అసలు లబ్ధిదారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇంకా ఆయనకి అనుగులుగా ఉన్న వ్యక్తులు కూడా ఇందులోంచి అయితే తప్పించుకోజాలరని అయితే అనిపిస్తుంది. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో కూడా మనం అనేక సార్లు అరెస్టులు చూసాం, ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ అరెస్ట్ ఎక్కడ ఏ వ్యక్తి వరకు వెళ్ళి ఆగిపోయే అవకాశం ఉందంటారు? ఎందుకంటే కొన్ని వార్తలు ఏంటంటే జగన్ ఈ విధాన నిర్ణయాన్ని తీసుకోమని ముఖ్యమంత్రి అవగానే ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దాపరికమే ఉంది. ఆయన ఆదేశాల మేరకే విజయసాయి రెడ్డి చెప్పాడు. 2 సార్ల విజయవాడలోను, హైదరాబాద్ లో సమావేశాలు ఏర్పాటు చేసి మా ఇంట్లోనే మేము ఈ నిర్ణయాన్ని మార్చాము, గతంలో ఉన్న విధానాన్ని పక్కన పడేసాము, పారదర్శకంగా ఉండే విధానాన్ని అని కూడా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో మాత్రం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ఇంకొకరికి వెళ్ళనివాడు కూడా ఎలా వెళ్ళనిస్తాడు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి విజయసాయి రెడ్డికి పంపిస్తాడు ఆ డబ్బులు. అలాగే కిందసారి క్విడ్ ప్రోలో కూడా విజయసాయి రెడ్డికి ఇచ్చారు ఆ డబ్బులన్నీ, జగన్మోహన్ రెడ్డికి అందినాయి. కాబట్టి ఇందులో లబ్ధిదారు కూడా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది పసిపిల్లాడిని అడిగినా చెప్తాడు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో వాసుదేవ్ రెడ్డి ఉండే మనకి బెవరేజ్ ఎండిగా. సో ఆయన కూడా ఇప్పుడు ఏదన్నా బయటకు వచ్చి ఇంకేమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా సార్? లేకపోతే ఈయన విచారణతోనే బయటకు ఎవరు సూత్రధారి, మెయిన్ సూత్రధారి అని తెలిసే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది. రెండోది ఏంటంటే వీళ్ళెవరు కూడా ఆ అంతిమంగా లబ్ధి పొందిన డబ్బులు గాని లేకపోతే ఆ అకౌంట్స్ గాని చూపించలేరు. కాబట్టి వీళ్ళు ఎంతవరకైనా అంటే చెప్తే చంపేస్తారని ఒక బెదిరింపు భయంతో ఆగుతున్నారు. కానీ ఇంకా గనక ప్రెషర్ పెడితే ఏది అవన్నీ మరి ఆ డబ్బులు మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారంటే ఆ డబ్బులు అంత రాలేదండి, మాకు ఇంతే వచ్చినాయి, ఇగో ఇక్కడ పెట్టాము, మిగిలింది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందనే చెప్పక తప్పదు కదా వాళ్ళకి. చచ్చిపోయినా సరే కాక కానీ తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతమంది చంపుతాడు? ఈ కుంభకోణంలో 40-50 మంది మీద రిజిస్టర్ అయిన, అంత కాకుండా కొన్ని వందల మంది కూడా ఉన్నారు ఇంకా కేసు రిజిస్టర్ అవ్వని వ్యక్తులు కూడా. ఎంతమందిని చంపుతాడు ఆయన?
అసలు ఆయనే గనక ఆయన సొంత కేసుల్లో జైలుకి వెళ్ళినా కూడా అసలు ఆయన బయట ఉండే పరిస్థితి ఉంటది కదా. ఈ అంతకుముందు సిబిఐ ఈడీ కేసులు కూడా ఉన్నాయి కదా క్విడ్ ప్రోకోలో. కాబట్టి మనిషి బయట ఉంటే కదా చంపటానికి. కాబట్టి అట్లా భయపడరు. ఇక ఎన్నాళ్ళు ఉంటది ఆ భయం. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేసి ఏమేం జరిగిందో అదంతా వివరించే అవకాశం ఉందంటారు. తప్పదు. ఈడీ వాళ్ళు అన్ని కూడా విత్ ఎవిడెన్స్ చూపిస్తారు. వీళ్ళు చెప్పింది రాసుకోవటం కాదు, వాళ్ళు చూపించిన సాక్ష్యాలకి వీళ్ళు సమాధానాలు చెప్పాలి. రెండోది ఏంటంటే ఈడీ పెట్టిన కేసుని వాదించుకోవాల్సింది, నిర్దోషం అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఈడీ రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఈడీ సాక్ష్యాధారాలు పెట్టిన తర్వాత ఆ ఈడీ సాక్ష్యాధారాలు తప్పు అని వీళ్ళు ఆధారాలు చూపించి బయటికి రావాలి ఇప్పుడు. కాబట్టి ఈడీ అంత టెక్నికల్ ఎవిడెన్సెస్, సాలిడ్ ఎవిడెన్సెస్ పెట్టినప్పుడు తప్పించుకోవటం కష్టం. అది సరే. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల నుంచి ఇది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇందులో ఎవరు ఉన్నారు ఏంటి, ఎందుకంటే అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారు నాసిరకం మద్యం సేవించి అని చెప్పేసి దీని మీద ఇంకా విచారణ చేపడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరు అది అని చెప్పేసి మనం మాట వరుసకి అంటే మాటల త్రూ మాట్లాడుతున్నామే తప్ప ఎక్కడ కూడా సరైన ఎవిడెన్స్ ఇంతవరకు కూడా మనకి దొరికిన దాఖలాలు అయితే లేవు. వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మనకి వస్తూనే ఉన్నాయి. అంటే ఇట్లాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ మెయిన్ ఏంటి అనేది ఇంతవరకు ఇంకా తెలియకపోవడానికి ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు సార్? ఈడీ అంత తొందరగా అంటే ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా ఈడీ అరెస్ట్ చేసి తర్వాత రిపెంటెన్స్ అంటే మళ్ళీ పశ్చాత్తాపడే పరిస్థితి ఉండదు. ఈడీ గనక ఫ్రేమ్ చేసిందంటే ఛార్జెస్ పక్కాగా ఉంటాయి. బయటికి రావాలంటే కూడా కష్టం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి ముందు నాకేం సంబంధం లేదని చెప్పినప్పుడు సిబిఐ గనక అప్పుడు ఫోన్ ఇవి పెట్టింది కదా, దాన్ని ఏమంటారు, సెటిలైట్ ద్వారా ఆ ఆధారాలను కాదని లేకపోయాడు కదా. అట్లాగే ఈడీ కూడా అటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ తర్వాత వీళ్ళు మనీ లాండరింగ్ చేసిన అంశాల మీద వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నీ ఎవిడెన్సెస్ పెడతారు. పెట్టినప్పుడు వీళ్ళు మాకు సంబంధం లేదు, మిగిలిన అమౌంట్లు అని పలానాయనకి వెళ్ళాయి అని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. అండ్ అట్లనే కొంతమంది ఇప్పటికీ నమ్మేది ఏంటంటే సార్, అసలు మద్యం కుంభకోణం అనేది జరిగే అవకాశం ఉండదు అని చెప్పేసి ఇంకా కొంతమంది దాని మీద మాట్లాడుతూనే ఉన్నారు సార్. మరి దీన్ని ఇట్లా చూడాలంటారు సార్? మద్యం కుంభకోణం జరగలేదని ఎట్లా అంటామమ్మా? ఇప్పుడు ఒక పిచ్చి సారా కాసి గతంలో ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కన్నా ఎక్కువ రేట్లకు అమ్మారు అంటే, ఒక రంగు స్పిరిట్ కి రంగులేసి అమ్మారంటే అది కుంభకోణం కాక మంచిదా? అసలు వీళ్ళు కుంభకోణం చేయాలనే ఉద్దేశమే లేకపోతే అంతకు ముందు ఉన్న విధానాన్ని మార్చాల్సిన అవసరమే ఉంది. ప్రముఖ బ్రాండుల్ని మార్కెట్ లో అమ్మకుండా బ్లాక్ చేయాల్సిన అవసరమే ఉంది. తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసిన డిస్టిలరీస్ నుంచి మాత్రమే సేకరించాలని పెట్టినప్పుడే అది కుంభకోణం అనేది అందరికీ తెలుసు. అంటే దీని మీద ఇప్పటికి కూడా ఏంటంటే అసలు అట్లాంటిది ఏం లేదు, ఇది కక్షపూరితంగా చేస్తుంది మాత్రమే అని చెప్పేసి మాట్లాడు. వైఎస్ఆర్సీపీ తప్పు చేసినాడు, నేను తప్పు చేశాను అంటాడా? చేయలేదనే చెప్తాడు. కాబట్టి అవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు ఎందుకు ఓడిచ్చారు వైఎస్ఆర్సీపీని అన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు, మా మద్యం విధానంలో ఉన్న అవినీతి మూలానే మేము ఓడిపోయామని. అంటే వాళ్ళు తీసుకొచ్చిన బ్రాండ్లు అంటారా సార్? మరి ఇప్పుడు ఏవైతే బ్రాండ్లు ఆ విధానం కూడా ఇప్పుడు స్పిరిట్ కి రంగులు వాసన కలిపి పెద్ద రేటు కమ్మితే దానికన్నా మోసం ఏంటి? తాగిన వాళ్ళకి ఆరోగ్యం ఎంత చెడిపోయింది, ఎంతమంది లివర్లు చెడిపోయి, కిడ్నీ చెడిపోయి, చచ్చిపోయి కుటుంబాలు రోడ్డును పడ్డాయి కదా. కాబట్టి ఇది వాళ్ళు ఎవరు వాదించినా అది పురంధరేశ్వర్ గారు కూడా ఆ రోజు దాన్ని ల్యాబులకు పంపిస్తే హ్యూమన్ కన్సంప్షన్ పనికిరాదు, మనుషులు వాడకానికి కూడా వచ్చింది. మరి అన్ని అదే కాదు, అప్పుడు ఇప్పుడు పంపించినా అయ్యే వస్తాయి. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అందరు చూపు ఒక్కసారి ఈ అరెస్టులు ఇట్లా కొనసాగుతున్న క్రమంలో అందరు చూపు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగాయి సార్. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అతి తొందరలోని ఈ అరెస్ట్ అనేది జరిగే అవకాశం ఉందంటారా సార్? మరి అతి తొందరలో కాకపోయినా ఇంకొక నెలకైనా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పూర్తి డబ్బుకి వాళ్ళు ఆధారాలు చూపించలేరు. మీరే ఇంత తీసుకున్నారా కదా, మరి అంత డబ్బు ఎక్కడ పోయింది అన్నప్పుడు వీళ్ళకి ముట్టింది పూర్తిగా అయితే వీళ్ళకి ముట్టలేదు. యావరేజ్ మీద 300 నుంచి 350 కోట్లు మాత్రం ఇందులో నిందితులకు ముట్టింది. కానీ అది కాదు కదా, మొత్తం చాలా అధిక మొత్తం అసలు ఆయనకి వెళ్ళింది. అది ప్రధానంగా బయటికి రావాల్సిన అంశం. వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో ఇది దుర్గా కుమార్ గారి స్పందన. లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా కూడా ఎవరెవరికైతే మెయిన్ సూత్రధారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి దుర్గా కుమార్ గారికి అయితే వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.